హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3 నోటెడ్ మూవీస్ రిలీజ్ అవగా వాటిలో రజనీకాంత్ గారి లాల్ సలాం మ్యాన్, రవితేజ గారి ఈగల్ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. యాక్చువల్ గా రజనీకాంత్ సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ రవితేజ సినిమాల రేంజ్ లోనే ఇక్కడ పర్ఫామ్ చేస్తాయి. బట్ ఇది గెస్ట్ అపిరియన్స్ కావడం, బట్ ఇది స్పెషల్ రోల్ కావడం, ప్రమోషన్స్ బాగా దరిద్రంగా చేయడంతో రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఈ మూవీని పట్టించుకోలేదు. దాంతో అదర్ స్టేట్స్ లోనే కాదు, సొంత గడ్డైన తమిళనాడులో కూడా టైప్ 3 రేంజ్ లోనే కలెక్షన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ టైప్ 3 హీరోస్ కి కూడా ఇంతకంటే బెటర్ కలెక్షన్సే వస్తాయి. ఇక తెలుగు స్టేట్స్ అయితే సరే, మరోపక్క సేమ్ మిలియన్ ఎక్స్పెక్టేషన్స్ తోనే లో బస్ తోనే రిలీజ్ అయిన మాస్ రాజా ఈగల్ మాత్రం రవితేజకి ఆఫ్లైన్ లో ఉండే మాస్ పవర్ ఏంటో మరోసారి చూపిస్తూ అనుకున్న దానికంటే కూడా బెటర్ గా పర్ఫామ్ చేస్తూ ట్రేడ్ కి మరోసారి షాక్ ఇచ్చింది. సో లేట్ చేయకుండా ఈ 2 సినిమాల డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో క్లియర్ గా మాట్లాడుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా లాల్ సలాం విషయానికి వస్తే ఈ మూవీ తెలుగు స్టేట్స్ లో డే 1 ఓవరాల్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 20 లక్షలు మాత్రమే. బట్ ఇచ్చిన థియేటర్స్ లో చాలా వరకు డిఫిసిట్లు పడ్డంతో డిఫిసిట్స్ అండ్ నెగటివ్ షేర్స్ ని తీసేసి చూస్తే ఈ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 0 అనే చెప్పాలి. రజనీకాంత్ సినిమాలు గత కొన్ని దశాబ్దాలుగా తెలుగు స్టేట్స్ లో కూడా రిలీజ్ అవుతున్నా ఇంత దారుణమైన కలెక్షన్స్ ఏ సినిమాకి రాలేదు. ఇది మాత్రం తలేవా కెరీర్ లో ఒక చెత్త రికార్డ్ అనే చెప్పాలి. ఇక తమిళనాడులో 4 నుంచి 5 కోట్ల మధ్య గ్రాస్ రాగా వరల్డ్ వైడ్ గా 6 నుంచి 7 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ ఫిల్మ్. షేర్ వాల్యూ 3 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ బిజినెస్ వాల్యూ 35 కోట్ల రేంజ్ లో ఉండడంతో 36 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఈ ఫిల్మ్ మరో 33 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే హిట్ అయినట్టు. గ్రోత్ చూపిస్తే తమిళనాడులో చూపించే ఛాన్స్ ఉంది తప్ప మిగిలిన అన్ని చోట్ల మూవీ డే 1 డెడ్ అయిందని చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక ఈగల్ విషయానికి వస్తే మాస్ రాజా మరోసారి మాస్ లో తన రేంజ్ ఏంటో చూపించాడు. సీనియర్ హీరోస్ అయిన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నాగార్జున గారు ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నారో ఆ విషయంలో మాత్రం రవణ వితౌట్ బ్యాక్గ్రౌండ్ గెలుచుకుంటూ వస్తున్నాడనే చెప్పాలి. మొన్న రావణాసుర, ఇప్పుడు ఈగల్. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈ మూవీ డే 1 నైజాం లో కలెక్ట్ చేసిన షేర్ 1.5. వితౌట్ హైప్ నైజాం లో 1.5 కలెక్ట్ చేయడం అంటే సూపర్ అనే చెప్పాలి. నైజాం లో బిజినెస్ 6 కోట్లు కావడంతో బ్రేక్ ఈవెన్ కోసం మరో 4.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక సీడెడ్ లో 2.5 కోట్ల బిజినెస్ కి గాను డే 1 60 లక్షల షేర్ తో దుమ్ము లేపగా ఉత్తరాంధ్రలో 48 లక్షలు, ఈస్ట్ లో 32 లక్షలు, వెస్ట్ లో 20 లక్షలు, గుంటూరులో 48 లక్షలు, కృష్ణాలో 22 లక్షలు అండ్ నెల్లూరులో 14 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన టోటల్ షేర్ 4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 7 కోట్లు దాటింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 65 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 5 కోట్ల రేంజ్ లో ఉండగా గ్రాస్ 9 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 17 కోట్లు కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అయినట్టు. ఈ రోజు బిజినెస్ చూస్తే మూవీ గట్టిగానే కొట్టే ఛాన్స్ ఉండడంతో వీకెండ్ కే 50% కి పైగా రికవర్ చేసే ఛాన్స్ ఉంది. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది ఈగల్ అండ్ లాల్ సలాం డే 1 వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ 2 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.